ప్రేమ And through the blood of Jesus, we are made right in the sight of God. కల్వరి ప్రేమ నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ పాపిని నాదు చాపమోసెనే పాపమెరుగకే పాపమాయే జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం జీవనదియే పారుతుంది నా యేసయ్య రుధిరం కల్వరి ప్రేమ యేసు కల్వరి ప్రేమ Nearer my God to thee, nearer to thee, in though it be a cross that raiseth me, still Praise the Lord. Blessings to you in the name of our Lord Jesus Christ of Nazareth. We are stepping into a new day, a new joy, new happiness. The word of God is continuing on to the next day, to the next generation, for eternity to eternity. Praise the Lord. నేటి దినమందు మనం ధ్యానం చేసి ఉన్నాము. అపోస్తలుడైన పేతురు మరియు 6 ఇతర శిష్యులు వారు చేపలు పట్టుటకు వెళుతున్నారని చెప్పి వారికి తలంపుల గురించి చూసినాం. దాన్ని మరి ముఖ్యంగా రీటెలికాస్ట్ చేయాల్సిన కారణం ఎందుకంటే ఈ రోజు కంటిన్యూ చేయడానికి మీ మనసులో ఒక పదిలమవ్వాలని కోరుచున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, when you are seeking the Lord, there has to be total commitment. Your following the Lord should be 100%. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడంలో 100% మనము మన సమర్పణం ప్రభుకి ఇవ్వాలి. ఏ కాస్త తక్కువైనా కానీ మనం ఇచ్చే ఫలితం అది కేవలం నిష్ప్రయోజనమైపోతున్నది. మన ప్రయాస వృధా అయిపోతుంది. మన జీవితం ఉన్న ఆయుష్కాలం అది కూడా వృధా అయిపోతుంది. ప్రభు మన యందు వెచ్చించిన ఆయన కృప అది కూడా వ్యర్థమైపోతున్నట్లు అయిపోతున్నది. దేవుని కృపను నిరర్ధకం చేయకూడదని చెప్పి భక్తుడిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆంగ్లం ఉంటుంది, ఐ డు నాట్ వాంట్ టు ఫ్రస్ట్రేట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపను నేను విసికించకూడదని తలస్తున్నానని భక్తుడిని పౌలు అంటాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట ఉంటున్నది. The word of God says, "Oh, everyone who thirsts, come to the waters, and you have no money. Come, buy and eat. Yes, come buy wine and milk without money and without price." యెషయా చాలా విడ్డూరంగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55 మొదటి నుంచి గమనిస్తాం. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకల లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఎకయే ద్రాక్షారసమును పాలను కొనిడి. రూకలు లేవు, ఏమీ లేకుండా కొనడం ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఏమీ లేకపోతే భిక్షమడుక్కోవాలి, ఏమీ లేకపోతే ఉచితంగా ఇమ్మని చెప్పి బ్రతిమాలాలి. కానీ ప్రభు యొక్క స్వరం పలుకుతుంది ఏమిటంటే, ఏమీ లేకపోయినను రూకలు లేకపోయినను వచ్చి కొనుడి. ఏం కొనాలంట? ద్రాక్షారసమును పాలను కొనండి అని చెప్పి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ సీమ్స్ టు బి సంథింగ్ అమేజింగ్. దేవునికి ఇచ్చి పుచ్చుకోవడం అనే ఒక సంబంధం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రానున్న 40 దినాలు మనం ధ్యానం చేస్తున్నది ఏమిటంటే, విరిగిపోయిన సంబంధం మరల నెలకొల్పబడ్డ సంబంధం, దానిని మనం స్థిరపరచుకొని దానిలో ఎదగవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభుకు శిష్యులు వారు 7 చేపలు పట్టడానికి వెళుతున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారని చెప్పి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిన్నటి దినమందు దాన్ని మీరు చూశారు. శిష్యుల యొక్క ప్రయాస ఎటువంటిదో మీరు విన్నారు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వీరు చేపలు పట్టినంత సేపు, రాత్రంతా ప్రయాసపడ్డంత సమయము ఆయన సముద్ర తీరుని నిలబడి వారి యొక్క ప్రయాసంతటిని ప్రభు గమనిస్తూనే ఉన్నారు. God is watching all your efforts, even spiritual efforts without Christ is just going to be a waste of time. For that matter, are we going to live
attempting things for God, let us attempt things for God, with God in our lives. యేసు ప్రభు లేకుండా ఒక ప్రయాస, అది ఆత్మీయ ప్రయాస కూడా కావచ్చు, అది వృధా అయిపోతున్నది. కానీ మనకు కావలసినది ఆయన లేకుండా మన ప్రయాస వృధా అయిపోతుందని చెప్పి మన ప్రయాస పడటం మానేస్తామా? ఖచ్చితంగా కాదు. ప్రయాసపడాలి, కృషి చేయాలి. కానీ ప్రభువుని మన జీవితంలో నింపుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు ప్రభు ఒక మాట అంటూ ఉంటాడు, మాతో చెప్పిన మాట, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తానని ప్రభు చెప్పాడు. డూ మై వర్క్ అండ్ ఐ విల్ డూ యువర్ వర్క్, ద లార్డ్ సెడ్ టు మీ అండ్ టు మై సిస్టర్ అండ్ టు మై ఫ్యామిలీ. దట్ ఈస్ వాట్ వీఆర్ టీచింగ్ టైమ్ అండ్ అగైన్. నువ్వు ప్రభు కొరకు నిలబడితే ఆ నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ఇఫ్ ద కాజ్ ఈస్ ద లార్డ్స్ అండ్ దెన్ ద మీన్స్ విల్ బీ ఫ్రమ్ ద లార్డ్. కార్యం యెహోవా వద్ద నుంచి వస్తే దానికి కావలసిన సదుపాయాలు ఆయన ఖచ్చితంగా నీకు ప్రసాదిస్తాడని మీకు మనం చేస్తున్నాను. ఆయన కొరకు తలపెట్టి చెడిపోయి ఓడిపోయిన జీవితం ఏది లేదు. ఆయనని కలిగి ఉండి ప్రయాసపడ్డ జీవితం, ఆయన కలిగి ఉండి ఆయనతో యేసయ్య నీ నావలో ఉంటే, యేసు ప్రభువారు నీ హృదయంలో ఉంటే, యేసు ప్రభువారిని కలిగి ఉండి ముందుకు వెళితే నీ జీవితం వృధా అయిపోదని మీకు మనం చేస్తున్నాను. నా సహోదరులైన ఇశ్రాయేలీయుల గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నానని పౌలు భక్తుడు అంటాడు. రోమీయులకు రాస్తానంటాడు, వారి యొక్క ఆసక్తి గొప్పదంట, కానీ ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులకు ఉన్నది ఇక్కడ ఆసక్తి కాదు, నిరాశ. నిరాశతో పాటు బ్రతకడానికి వారికి ఏ హేతువు లేనట్లు కనిపిస్తుంది. భక్తుడు పౌలు అంటాడు, నిరీక్షణ యందు అతిశయపడుతూ సంతోషిస్తూ మనం ముందుకు వెళ్ళాలంట. రిజాయిస్ ఇన్ హోప్. వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ హోప్. రోమా 12:12 భక్తుడు అంటున్నాడు, రిజాయిస్ ఇన్ హోప్, పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. There are three things for a saved believer to understand and to walk and to be strong in the Lord. నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ ఉన్నప్పుడు సంతోషం ఖచ్చితంగా ఏర్పడుతున్నది. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఒక విశ్వాసి రక్షించబడి ప్రభు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకున్న జీవితం నిరీక్షణ గనక చచ్చిపోయిందంటే ఆ వ్యక్తి సంతోషించలేడు. ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి ఆనందం కనబడదు. అందుకొరకే భక్తుడు అంటున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. 11వ వచనం అంటాడు, ఆసక్తి విషయములో మంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై. Be intense in spirit to serve God. Be intense. The intensity should rise up from day to day to such an extent that your service for the Lord is going to be bang on the target. It's going to be bang on the target. ప్రభు కొరకు నువ్వు బ్రతికేటప్పుడు ఆసక్తి విషయమై మాంద్యులు కాక. Do not be lazy. Do not be dull-headed as far as the zeal for the Lord is concerned. వీటన్నిటికీ సూత్రం ఏమిటంటే విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. నిరీక్షణ ఉంటుంది, విశ్వాసం లేకపోతే అది ప్రయోజనం లేదు. అది విశ్వాసం ఏం చేస్తుందంట, నిరీక్షణకు ఒక నిజమైన అర్థాన్ని కలుగు చేస్తుందంట. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నదంట. ఏమిటది? విశ్వాసం. Through faith I see what is unseen. Through faith I feel what is untouched until now. Through faith I can go to a place where I have never trodden until now. విశ్వాసం అనేది అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిజస్వరూపమై ఉన్నవి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. శిష్యుల స్థలములో ఆసక్తి, నిరీక్షణ, విశ్వాసం ఇవన్నీ కూడా వారి జీవితంలో అది కొదువైపోయినది. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఇలాగే అయిపోతూ ఉంటుంది మానవ జీవితం. అప్పుడే మనకు కావాలి ప్రార్థన యందు పట్టుదల గలవారై. యేసు ప్రభు వారు గెత్సెమను తోటలో చెప్పినది, ప్రార్థన యందు మెలకువగా ఉండడని ప్రభు అన్నాడు. నాతో పాటు 1 గంటను మీరు మెలకువ ఉండలేరా అని ప్రభు అన్నాడు. Cannot you watch with me for 1 hour? ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, ప్రార్థన యందు పట్టుదల. ఈ శిష్యులు గలిలయ సముద్ర తీరమున కూర్చొని వారికి అర్థం కానప్పుడు వారు ప్రభువును అడిగితే సముద్ర తీరమనే ప్రభు వారి ప్రక్కనే ఉన్నాడు. నా కుమార్తెకి నేను నేర్పించింది ఒకటే, యేసయ్యా నువ్వు నాతో ఉండు అని అడగనక్కర్లేదని చెప్పాను. కారణము ఆయన నీతో ఉంటానని వాకిచ్చాడు. నువ్వు యేసుని ప్రేమిస్తుంటే నీతో ఉంటానని వాకిచ్చాడు. నీతో ఉంటాడు. నీకు కావాల్సింది ఏమిటంటే ఆయన నీతో ఉన్నాడు అన్న దానిని నువ్వు గుర్తించాలి. For a saint
It's meaningless to say, Jesus, be with me, because he said, I'm going to be with you. Lo, unto eternity, I'm going to be with you. Let our prayers be practical. మన ప్రార్థన ఎలాగుండాలంటే వాస్తవం ఉండాలి, దానిలో సత్యం ఉండాలి, అర్థం చేసుకొని పలకాలి. శిష్యులు సముద్ర తీరంలో కూర్చొని వారు ఏం చేయాలో తోచనప్పుడు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నానని పేతురు చెప్పినప్పుడు మిగతా శిష్యులు 6 కూడా పేతురుతో మేము కూడా వస్తామని చెప్పన్నారు. వీరు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, యేసయ్యా మాకు అర్థం కావడం లేదు, మాకు సహాయం చేయి నాయన అంటే ఆయన సముద్ర తీరమనే వారి కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. అదృశ్య దేవుడు ఈ రోజు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మన మంద హృదయాలు. అందుకొరకు భక్తుడు ఏమంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, డు నాట్ బి డల్ హెడెడ్ ఇన్ ద లవ్ అండ్ ద సర్వీస్ అండ్ ద జీల్ ఫర్ గాడ్. దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్య, దేవుని కొరకు బ్రతికే బ్రతుకు విషయంలో, ఆయన కొరకు నీకున్న ఆశ విషయంలో, కోరిక ప్రేమ విషయంలో నువ్వు మందమతులైపోకూడదని ప్రభు అన్నాడు. యేసు ప్రభు వారు ఎమేస్ గ్రామానికి వెళుతున్న 20తో ప్రభు చెప్తారు, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందమతులారని ప్రభు అంటారు. అవివేకత్వం, వివేకం లేకుండా ప్రవర్తించడం, ప్రభు ఒక వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మకున్న మందమతి హృదయం. ఈరోజు ప్రభు అంటున్నాడు, శిష్యులు సముద్ర తీరాన కూర్చున్నప్పుడు వారి యొక్క జీవితం చాలా కుప్ప కూలిపోయినట్లున్నది. కుప్ప కూలిపోయిన బ్రతుకునకు ఆ రోజు ప్రభువారు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. లైఫ్ ఇస్ అ లెసన్. వాకింగ్ విత్ క్రైస్ట్ ఈజ్ ఎవ్రీ డే అ లెసన్. బిడ్డలను కని వారు పెంచుతూ పెద్ద చేస్తున్నప్పుడు వారు ఊరకు వారు పెంచుతూ ఉంటారా? కాదు, వారికి నేర్పిస్తూ ఉంటారు. జీవిత విలువలు నేర్పిస్తారు, బ్రతకడానికి నేర్పిస్తారు, మంచి చెడులు నేర్పిస్తారు, ఎలా పెద్దలతో వ్యవహరించాలని నేర్పిస్తారు, చదువు నేర్పిస్తారు, సకల విద్యలు నేర్పిస్తారు, కొత్తవి నేర్పించాలని ప్రయత్నిస్తారు. ఇట్స్ లైఫ్ ఈజ్ అ టీచింగ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మనము ప్రభువులోకి వెళుతామో, సొంత కాళ్ళ మీద నడిచి వెళుతూ ఉంటామో, అది ఒక అనుభవంగా మారిపోతున్నది. కానీ ఏ అనుభవం అయినా కానీ మొత్తానికి ఒకటి ప్రభు మట్టికి అదొక పాఠంగా మనకు నేర్పిస్తున్నాడు. ఇట్ ఈస్ అ లెసన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ టు బీ imbibed into our lives to such an extent our life will constantly shine for the Lord. ప్రభు కొరకు ఎల్లప్పుడు కూడా అది ప్రభు కొరకు మండుచున్న పదగా అది ప్రత్యక్షం అవ్వాలి. ప్రభు నుండి ప్రియులారా, శిష్యులు ఆ రోజు ఒక చిన్న ప్రార్థన చేస్తుంటే వారికి ప్రభు ప్రత్యక్షమై ఉంటాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు ప్రత్యక్షమయ్యేది ఎప్పుడంటే ఆయనకు మన హృదయాన్ని తెరిచిపెట్టినప్పుడు, ఆయన చెంత ప్రార్థించినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. రెండవది, విశ్వసిస్తే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. విశ్వసిస్తే మనకు ప్రత్యక్షమవుతాడు. కొన్ని గడియలు ఉంటవి, నువ్వు విశ్వసిస్తూ నీ వలన అది క్రియారూపకలు పెట్టినప్పుడు నీ విశ్వాసానికి సహాయపడతాడు. విశ్వసించుటకు దానికి సహాయపడి దానికి పునాది వేసేవాడుగా ఆయనే కదా. విశ్వాసమునకు కర్త ఆయనకు పేరు కలదు. అంతేకాదు, నీవు విశ్వసించుటకు ప్రారంభించిన తర్వాత నేనంతే విడిచిపెట్టువాడు కాడు ఆయన, విశ్వాసమును కొనసాగించువాడును ఆయనే. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడన్న యేసు వైపు చూచుచు అని భక్తుడు పౌలు రాస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన కుటుంబమా, ఈరోజు శిష్యుల జీవితం నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నీవు క్లిష్ట పరిస్థితి యందు నీ సొంత ఇష్ట ప్రకారం నీకు తోచిన పని చేయవద్దు. క్రైస్తవ జీవితంలో బోర్ కొట్టే అనుభవం అనేది ఉండదని మీకు మనం చేస్తున్నాను. తోచలేదు అనే ఒక పరిస్థితి ఒక విశ్వాసికి ఉండకూడని ఒక పదమును జ్ఞాపకం చేసుకోవాలి. నాకు తోచలేదు, ఏం చేయాలో తోచలేదు, ఊరకన కూర్చున్నాననేది ఒక విశ్వాసికి తన మాటల సంపుటిలో ఉండకూడని మాట. కారణము, నీకు పని లేదా, తోచలేదా, తోచనప్పుడు ప్రార్థన ఎడతెగక ఉండమని ప్రభు భక్తుడున్నాడు. నీ నోటకు స్తుతి ఉండాలని ప్రభు అన్నాడు. ఎప్పుడు మనసు ఖాళీ అయిపోతుందో అప్పుడు శరీరం తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది, సోమరితనం వచ్చేస్తుంది. అంతేకాదు, ఆ జీవితం తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి అది మనస్సును సంతృప్తి పరచడానికి ప్రయత్నించే కృషిని ఈ శరీరం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితం అని పౌలు భక్తుడు చెప్పి ఉన్నాడు. ఆత్మను అనుసరించి ఈ మనస్సు ఉండాలి. శరీరాన్ని అనుసరించి మనస్సు ఉందంటే అప్పుడు శరీరాన్ని ఇష్ట ప్రకారం నడిపించేస్తుంది. ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో, యెషయా 55లో, రూకలు లేని వారిలారా నా వద్దకు వచ్చే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. రూకలు లేకుండా పాలను ఎలా కొనగలుగుతాం? రూకలు లేక ఎలా ద్రాక్షారసమును కొనగలుగుతాం? ద్రాక్షారసం అనేది దేవునితో సంబంధాన్ని, ఆయన మనకిచ్చే సంబంధాన్ని అది సూచిస్తుంది. పాలు అనేది అది అభివృద్ధి, దేవుని ఎదుగుదలకు సూచనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో భక్తుడు అంటున్నాడు, వై డు యు స్పెండ్ మనీ ఫర్ వాట్ ఈస్ నాట్ బ్రెడ్? ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు?
నీ కష్టార్జితం దేని కొరకు నువ్వు వెచ్చిస్తున్నావు? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బును దేని కొరకు వెచ్చిస్తున్నావు? మద్యపానానిక, ఆహారం కాని దాని ఈ ప్రపంచంలో ఉన్న వాటి కొరక? తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకు అంటారు అల్పాహారం తినట తగ్గించాలంటారు. అల్పాహారం అధికం తీసుకుంటే నిజమైన ఆహారాన్ని తీసుకోవడం, దానికి ఆకలి చచ్చిపోతుంది. నీ ఆకలి చావనీయకూడదు. సాతానుడు ఏమంటాడంటే తాత్కాలికమైన వాటిని నీకు ఇచ్చి సంపూర్ణమైనది నిత్యమైన వాటిని దాని మీద మనసు ఉంచకుండా చేయడానికి ప్రయత్నిస్తాడు. గలిలయ సముద్ర తీరం అన్నది నీవు ముందో వెనక వెళ్ళవలసిన బ్రతుకు. చేపలు పట్టడం తప్పని కాదు అక్కడ ప్రభు చెబుతున్నది. కానీ వారికి ఉన్న పిలుపు ఒకటి. వారు ప్రభుని తలంచకుండా వారు ముందుకు వెళుతున్నారు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నది. ఆ రోజు ఏమంటున్నాడంటే ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? సంతుష్టి, there should be a satisfaction. And your wages for what does not satisfy. సంతుష్టి లేని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? కష్టార్జితం కష్టపడి పని చేసింది, కష్టపడి పని చేసిన జీవితం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు నీ ఇంట్లో చేకూర్చి పెట్టుకుంటున్న వస్తువులు, ఫర్నిచర్, ఇంకొకరు చూసి నువ్వు వాత పెట్టుకోనక్కర్లేదు. నువ్వు వేసుకుంటున్న దుస్తులు ఇంకొకరు చూసి వాత పెట్టుకోనక్కర్లేదు. నువ్వు జీవించే విధానం, నీ జీవించే విధాన శైలి, అది ఇతరులను చూసి నువ్వు బ్రతకనక్కర్లేదు. నీ యొక్క కష్టార్జితం ఏమిటి? నువ్వు ఎంత సంపాదించావు? నీ పిలుపు ఏమిటి? నీ బ్రతుకేమిటి? క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టినప్పుడు అది సేవలో సరి, లేకపోతే మంచి విశ్వాస సాక్షిగా బ్రతికే విషయంలో కూడా సరి, సాక్ష్యం చెప్పడంలో, బ్రతికే విధానంలో, దేనిలోనైనా కానీ ఇతరులు చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో ప్రభు ఒక తలంపు పెడతాడు, దాని ప్రకారం బ్రతకాలి. నీ కష్టార్జితం దేని కొరకు వెచ్చిస్తున్నావు? ఎవరికి పెడుతున్నావు? ఎవరి ఒడిలో నీ యొక్క ఆశలు, నీ తలంపు, నీ ప్రేమంతా కుమ్మరిస్తున్నావు? ఒక సంసోను వలె దెలీలా ఒడిలో నీ యొక్క ఆశంతా పోస్తున్నావా? నీ యొక్క యవనకాల బలమంతా పోషిస్తున్నావా? నీ జీవితకాలం అంతట్లో ఎంత డబ్బు వెచ్చించుంటావు? మద్యపానాన్ని కొరకు, లేదా సిగరెట్ తాగడానికి కొరకు, ఏదో ఒక వ్యసనం కొరకు? ఒక్కసారి దాన్ని లెక్కించి చూడు. ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టుంటావు? ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టావో దాన్ని లెక్కించి చూడు. నీవు భయం వేస్తుంది నీకు. కారణము నీ కష్టార్జితం సంతుష్టి కలుగు చేయని దాని కొరకు. మైండ్ పని చేయలేదంటే సిగరెట్ తాగుదామని చెప్పనుకుంటారు. అది సంతుష్టి కలుగు చేసేది, అది కేవలం తాత్కాలికమైనది కాదు. అది హృదయ లోతుల నుంచి వస్తున్న ఒక అనుభవం అని మనము చేస్తున్నాం. కష్టార్జితం, నీ కష్టార్జితంని ధారపోయడానికి కాదు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో, చెన్నైలో ఐసీఎఫ్ ఫ్యాక్టరీ ఒకటి ఉన్నది. ప్రతి నెల 27, 28, 29 తేదీల్లో జీతాలు ఇచ్చేస్తారు. 1000 రూపాయలు చేతులు పట్టుకుని సంతోషంగా బయటికి వస్తామనుకుంటారు. కానీ ఎవరికైతే వారు అప్పుపడి ఉన్నారో వారు వడ్డీతో సహా కలెక్ట్ చేసుకోవడానికి ఆ గేటు బయట వారు వెయిట్ చేస్తూ ఉంటారు. లైన్గా ఉంటారు. ఎవరు వారి వద్ద నుంచి తప్పించుకోలేరు. అసలు దేని కొరకు? యు హ్యావ్ స్పెంట్ యువర్ వేజెస్ ఫర్ సంథింగ్ విచ్ డస్ నాట్ సాటిస్ఫై యువర్ బాడీ, మైండ్ ఆర్ సోల్. యువర్ ఎఫర్ట్స్, నీ కృషి చాలా సార్లు అది వృధా అయిపోతుంది. తిరిగి తిరిగి అలసి 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 చివరకు ఏమీ లేకుండా అయిపోతున్న జీవితాలు ఉన్నవి. ఈ రోజు ప్రభు అంటున్నాడు, రోకలు లేకయే నా వద్దకు వచ్చి కొనుగోలు చేసుకోమంటున్నాడు. ప్రభు ఆయన వద్దకు వచ్చి కొనుగోలు చేసుకోవడం అంటే హృదయాన్ని ఇమ్మంటున్నాడు. నీ మనస్సును ఆయనకు అర్పణ చేయమంటున్నాడు. నీ బ్రతుకును ఆయన పాదాలు చెంత పెట్టమంటున్నాడు. లూకా 9లో ప్రభువారు అంటారు, నాగడి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాడని ప్రభు అంటున్నాడు. వాడు తాగడు. ఈస్ నాట్ ఫిట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు ప్లేస్ యువర్ హ్యాండ్ అపాన్ ద ప్లౌ షేర్ అండ్ యు లుక్ బ్యాక్. కార్ నడుపుతున్నా, బైక్ నడుపుతున్నా, వాహనం నడుపుతున్నా, ముందుకు చూడాలి. దిక్కులు చూస్తే సూటిగా వెళ్ళలేదు బండి. నాగల మీద చేయి పెట్టినప్పుడు ఆ సూటి లైన్లు పడాలంటే దున్నబడుచున్న భూమి మీద ఆ మనుషుడు ఎంత నేరుగా ఆలోచించాలి. ఆ ఈడ్చుకుని వెళుచున్న ఆ ఒక జీవుల్ని ఎంత స్ట్రైట్ లైన్ గా తీసుకువెళ్ళాలి. ఈ రోజు ప్రభు అంటున్నాడు, నీ హస్తాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత వెనకకు తిరిగి చూడనక్కర్లేదని మీకు మనం చేస్తున్నాను. అందుకొరకే ప్రభువారు అంటున్నారు, వీటి కొరకేనా నువ్వు ఎంత ప్రయాసపడ్డావు రాత్రంతా? యోహాను కుమారుడైన సీమోను, నువ్వు వీటికంటే వీరికంటే నువ్వు అధికంగా ప్రేమిస్తున్నావు అని ప్రభు ఒక ప్రశ్న అడుగుతారు. పేతురిచ్చే జవాబులు చాలా సరిగా ఉంటవి. ఖచ్చితంగా నేను విడిచిపెట్టను. ఎవరైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. నీ కొరకు నా ప్రాణం కూడా పెట్టుదని పేతురు అంటాడే. ప్రభు అంటారు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? నీవు నా కొరకు ప్రాణం పెట్టుదువా? నీవు నన్ను ముంబారు బంకబోతున్నావు ఈ రాత్రి అని ప్రభు చెబుతాడు పేతురుకి. పేతురు ఏమంటాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇది ప్రభుని ప్రేమిస్తున్నాడు వాస్తవం, కానీ ఆ ప్రేమను ప్రభు చేతుల భద్రతలో ఈ భక్తుడు పెడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అహంకారంతో పలుకుతున్న పలుకులు కాదవి.
స్వశక్తి మీద ఆధారపడి పలుకుతున్న పలుకులు కావది. ఆయన ప్రేమించడం, ఆయన విశ్వసించడం, ఆయన వెంబడించడం, ఆయన కొరకు బ్రతకడం, ఆయన కొరకు చావడం, ఆయన కొరకు మరలా నిత్య జీవంలో బ్రతకడం, అన్నిటికీ కారణభూతుడు ఆయనే. He is the reason for the existence of our lives. Without him, our life is a practical impossibility. Tell me, have you ever flourished without the Lord in any way? It's temporary. But a time will come. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు నా ఇల్లు నిలుస్తుంది. యేసు అనబడిన బండ మీద ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు నిలుస్తుంది. వాన కురిసెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద దెబ్బ కొట్టెను, ఆ ఇంటి మీద అలలు కొట్టినవి. అయితే యేసు ప్రభు మీద బండ మీద కట్టుకున్న ఇల్లు అది కూలిపోలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. సీమోను పేతురు మరి శిష్యులు వీరందరికీ ఆ రోజు పాఠం ఏమిటంటే, మీరు పిలువబడిన కారణం ఒకటి, మీరు బ్రతకవలసిన బ్రతుకు ఒకటి, వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నవి. కొన్నిసార్లు పరీక్షకు చదువుకోకుండా పిల్లలు ఏదేదో చదువుతూ ఉంటారు, కథ పుస్తకాలు చదువుతూ ఉంటారు, పరీక్షకు రానిదాన్ని చదువుతూ ఉంటారు. అరే ఇంత టైం వేస్ట్ చేసేవే, ముఖ్యమైన క్వశ్చన్స్ ఉంటే దాన్ని విడిచిపెట్టి ఇది నువ్వు చదువుతున్నావే, దీనివల్ల నీకు రాదు పరీక్షకి, లేదా ఇది వేస్ట్, అది నీ టైం వేస్ట్. అది పరీక్షకు చదవకుండా టీవీ చూడటము, పరీక్షకు చదవకుండా అప్పుడు ఏదో ఇష్టం వచ్చిన పనులు చేయడము, తల్లిదండ్రులు ఏమంటారంటే పనికి రాని పనులు అంటారు. నువ్వు పిలువబడిన కారణం ఒకటి, ఆయన కొరకు బ్రతకడానికి నువ్వు పిలువబడ్డావు, ఆయన కొరకు బ్రతకడానికి పిలువబడ్డావు. ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు నీ అవసరతను తీర్చువాడు ఆయన. ఆయన కొరకు నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ కొరకు అని 1000 అడుగులు ముందుకు వేస్తాడు. యెహోవా దృష్టిలో ఒక దినం అంట 1000 దినాలకు సమానమంట. 1000 దినాలను ఆయన ఒక్క దినంగా కూడా పరిగణించగలుగుతాడంట. 1000 దినాలకు ఆయన రాకడ వస్తుందంటే 1000 దినాలు ఆయన దృష్టిలో ఒక దినం అయితే ఆయన నేడొస్తాడు, రేపొచ్చేస్తాడు. హూ నోస్? కోత పనివారు తక్కువ మంది ఉన్నారు. సిద్ధపడిన వారు ప్రభు కొరకు కావాలని ప్రభు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునిది ప్రియులారా, లిసన్ కేర్ఫుల్లీ టు మీ అండ్ ఈట్ వాట్ ఇస్ గుడ్. యెషయా అంటున్నాడు, ఇంకా పైబడి చదువు, యెషయా 55:3 వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. It's not an ordinary life God has given us. It is a life of joy and hope and strength and peace and happiness. నిరీక్షణ యందు ఆనందించుచు. నీకు విశ్వాసం ఉన్నప్పుడు నిరీక్షణ వాస్తవం అవుతుంది, దానికి నిజమైన ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగిన తర్వాత నువ్వు బ్రతికే విధానంలో ఎంతైనా మార్పు కలుగుతుంది. You are called to be a watchman. You know what God is saying? Watchman, wake up. Watchman, wake up, the Lord is telling. యెషయా అంటాడు 52వ అధ్యాయములో 8వ వచనం, your watchmen shall lift up their voices, with their voices they shall sing together, for they shall see eye to eye when the Lord brings back Zion. ప్రభుని సుటిగా చూడగలుగుతారంటది. పర్వతముల మీద సువార్తను ప్రకటిస్తూ ఉన్నవని పాదములు ఎంత సుందరమని చెప్పి వాక్యం అంటున్నది. అలసిపోకుండా ముందుకు కొనసాగుచున్న బ్రతుకును ప్రభు కోరుచున్నాడు. శిష్యులు ఆ రోజు ఒక పాఠం నేర్చుకున్నారు. ఇక ప్రభు కొరకు వెచ్చించే సమయము అది సంపూర్ణమై ఉండబోతున్నది. ఆ రోజు మొదలుకొని వారి యొక్క జీవితానికి ప్రభు నేర్పించినది ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుట. బీ ఫర్వెంట్ ఇన్ స్పిరిట్, బీ ఫర్వెంట్ ఇన్ ప్రేయర్, బీ ఫర్వెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఎడతెగక ఉండమని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే వారు ఎడతెగకుండా ఉండుటకు ప్రారంభించిరో అప్పుడు పైనుండి శక్తి వారి మీద కుమ్మరింపబడెను. అప్పుడు సంఘము వర్ధిలను. ఎడతెగక ప్రార్థించుచున్న సంఘము, ఎడతెగక ప్రార్థించుచున్న విశ్వాసి, ఎడతెగక ప్రార్థించుచున్న క్రైస్తవ జీవితం, అది పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే, సేవకుడైనా సరే సేవకురాలైనా సరే, లేకపోతే సాక్ష్యం చెప్పుచూ బ్రతుకుతున్న సహజ క్రైస్తవ విశ్వాసి అయినా కానీ సరే, ఈరోజు ప్రభు అంటున్నాడు, యూ నీడ్ టు హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. నువ్వు బ్రతికే విధానంలో ఒక వేగం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. యూ హ్యావ్ టు వీడ్ అవుట్ ఆల్ దట్ విచ్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు బ్రతికేది ఇక ప్రభు కొరకు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే ఒక అనుభవం నీలో ప్రతి దినము అది నూతనంగా ప్రత్యక్షం అవ్వాలి.
Yes, God will do mighty things for you. God will do mighty things for you. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. Let us pray. సర్వశక్తియు మిగుల కృపా కనికరము వాత్సల్యత కలిగిన మా ప్రియ తండ్రి, నీ ప్రియమైన బిడ్డలను మీ పాద సన్నిధానంలో సమర్పిస్తూ ఉన్నాము నాయన. నీ బిడ్డలు విశేషమైనటువంటి ఒక వర్తమానాన్ని విని ఉన్నారయ్యా నాయన. నిజమైనటువంటి ప్రభువా నీ ఆజ్ఞేదో దానిని నాయన ఈ బిడ్డల హృదయంలో స్వీకరించుకొని అనవసరమైనటువంటి వాటిని విసర్జించి ప్రభువా ఈ బిడ్డలు పరలోక సంబంధించినటువంటి వాటి కోసము కోరుకుంటూ నాయన ఆశించి దప్పికోకొని దాహము కలిగి మీ వెంబడి నాయన రాగలిగేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలకు మీ ఆత్మశక్తిని బలమును నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ లోక క్రియలలో మోసపోయిన విషయాలలో ఇక ఈ బిడ్డల జీవితం చాలు నాయన. ఇప్పటి వరకు నీ బిడ్డలు తెలిసి తెలియక చేసిన సకల బలహీనతలను యేసయ్య నామములో క్షమిస్తూ ఉన్నారు. ప్రభువా నీ బిడ్డల జీవితంలో నూతనమైనటువంటి నాయన మీ ఆత్మ కార్యమును వీరిలో స్థిరపరిచి వీరిలో దానిని నూతనముగా ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీలో నీ బిడ్డలు నాయన నూరంతలుగా ఆశీర్వదించబడాలయ్యా. ఇప్పటి వరకు వీరిని దొంగిలించుకున్న సాతానుడు యేసయ్య నామములో వాడు తొలగిపోవునుగాక. హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఈ బిడ్డలను మీరే విశేషముగా మీ హస్తములో వీరిని దాచిపెట్టమని మా ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సెలవిస్తున్న వాక్కు మీకు ఈ రాత్రి వేళ విశేషముగా మీరు ప్రభు సన్నిధానములో చేసుకున్న ప్రార్థన విన్న వాక్య ప్రకారం ఆయన సన్నిధానములో మీరు విత్తినటువంటి మీ సమర్పణ ప్రార్థన మన యేసయ్య ఆలకించి ఉన్నానని మీకు జవాబిస్తూ ఉన్నాడు. రైట్ నౌ హీస్ లిస్నింగ్ టు యువర్ ప్రేయర్. హీస్ లిస్నింగ్ టు యువర్ ప్రేయర్. యేసయ్య కటాక్షము సదాకాలము మీద దిగి వచ్చును కాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, విన్నటువంటి వాక్యమును మరువవద్దు. దాన్ని క్రియారూపకం చేయడానికి ప్రారంభించండి. రేపు ఇదే సమయమున మరలా మనము దేవుని వాక్యాన్ని ఇంకా కొనసాగించి ధ్యానించుకోబోతున్నాము. 11 గంటల నుంచి 11:30 అనగా రాత్రి సమయం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీరు టీవీ ఎదుట రాత్రి కూర్చోనండి. మరలా మిమ్మల్ని మీట్ చేసేంత వరకు యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. యేసు బిడ్డగా ఉండి నువ్వు ఆయన మహిమతో కూల్చిన హల్లెలూయా. ఈ రాత్రి నీ యేసు గొప్పవాడు. He can do mighty things. ఘనమైన మేఘాలపై నీవు రాగా దూతగణమెల్లని ఆడా. మేఘాలపై నీవు రాగా దూతగణమెల్లని ఆడా.